ఈ నెల 22న భారత ఎంపీల బృందం విదేశాల్లో పర్యటించనున్నాయి. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో 5 దేశాల్లో 10 రోజుల పాటు ఎంపీలు పర్యటించబోతున్నారు. అన్ని పార్టీల నుంచి పలువురిని ఎంపిక చేసి విదేశాలకు పంపనుంది కేంద్రం. ఆపరేషన్ సింధూర్ గురించి విదేశాల్లో వివరించబోతున్నారు ఎంపీలు. ఉగ్రవాదులకు పాక్ సాయం చేసిన తీరు, పాక్ మద్దతు తెలిపిన దేశాల శైలిని వివరించబోతున్నారు. ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి వలన కలిగే నష్టాలను వివరిస్తూ ఎంపీల పర్యటన కొనసాగబోతుంది. ఒక్కో గ్రూప్ లో 5 నుంచి 6 మంది ఎంపీలుంటారు. మొత్తం 8 గ్రూపులుగా ఎంపీల ఫారిన్ టూర్ సాగబోతుంది. వీరు అమెరికా, యూకే, దక్షిణాఫ్రికా, ఖతార్, యుఏఈకి వెళ్లబోతున్నారు. ఇటుగా ఈ నెల 22న విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు ఎంపీలు. కేంద్ర మంత్రి రిజిజు ఆధ్వర్యంలో ఈ ఫారిన్ టూర్ అనబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, నెల 22 నుంచి విదేశీ పర్యటనకు భారత ఎంపీలు బయలుదేరనున్నారు. అయితే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ యొక్క ఎంపీలంతా కూడా విదేశీ పర్యటనకు ఉన్నారు. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదకు ఏ విధంగా సహాయపడుతుందన్న అంశంపైన వివిధ దేశాలకు భారత ఎంపీలు వివరించనున్నారు. అయితే 22 నుంచి కూడా ఈ యొక్క 10 రోజుల పాటు ఈ యొక్క పర్యటన కొనసాగనుంది. ఒక్కో గ్రూప్లో 5 నుంచి 6 మంది ఎంపీలు ఉంటారు. మొత్తం 8 గ్రూపులు ఉంటున్నాయి. దీంట్లో అమెరికా, యూకే, దక్షిణాఫ్రికా, ఖత్తర్ మరియు యునైటెడ్ స్టేట్ ఆఫ్ యుఏఈకి కూడా వెళ్ళనున్నాయి. అయితే ఉగ్రవాదం పైన భారత వైఖరిని కూడా అక్కడ ప్రభుత్వానికి తెలియజేయనున్నారు. అయితే ఇది మొదటిసారి కాదు, ఇది గతంలో కూడా ఇదే విధంగా విదేశీ పర్యటనకు వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో 1994లో మొదటిసారి వాజ్పేయి భారతదేశ యొక్క వైఖరిని యుఎన్హెచ్ఆర్సీలో ప్రదర్శించడం జరిగింది. అయితే ఉగ్రవాదం పైన అప్పటి నుంచి కూడా అల్పెరగన్ పోరాటం భారత్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. 2008లో ముంబై దాడుల్లో మన్మోహన్ సింగ్ కూడా విదేశాలకు ప్రతినిధి బృందాన్ని పంపడం జరిగింది. 2008లో ముంబై దాడుల తర్వాత పాకిస్తాన్ సంబంధాలకి ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ దాంట్లో ప్రత్యక్షంగా ఏ విధంగా పాల్గొనన్న దానికి కూడా వివిధ దేశాల నాయకులకు అక్కడి ప్రభుత్వాలకు తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 నుంచి కూడా 8 బృందాలుగా అయితే విడిపోయి 5 నుంచి 6 మంది వరకు కూడా ఒక్కొక్క బృందంలో ఎంపీలు ఉంటున్నారు. దీంట్లో అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు అయితే ఉండబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ వ్యవహరించిన తీరు, భారత ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడుతుంది, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచిపోస్తుంది అన్న దానిపైన కూడా అన్ని దేశాలకు కూడా తెలియజేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో ప్రపంచ దేశాలంతా కూడా కలిసి భారత్ రావాల్సిందిగా కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. గోపి, అంటే ఈ టూర్ లో ఆల్ పార్టీ మెంబర్స్ కూడా ఉండబోతున్నారు కదా, ఎవరెవరు ఏ పార్టీ నుంచి ఎవరెవరు వెళ్లే అవకాశం ఉంది? ఎవరైనా పేర్లు వినిపిస్తున్నాయా? ప్రధానంగా కాంగ్రెస్ నుంచి శశి థరూర్, అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ పేర్లు అయితే ప్రస్తుతం ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరు కూడా దీనికి ఈ యొక్క ట్రూప్కు నాయకత్వం వహిస్తారనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదటి నుంచి కూడా ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి ఇద్దరు నేతలు కూడా చాలా ఆ ప్రభుత్వానికి ఉగ్రవాద వ్యతిరేకానికి మద్దతుగా పలుకుతూ ఉన్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. అయితే కిరణ్ రిజిజు నేతృత్వంలో ఈ యొక్క ట్రిప్ అయితే జరగనుంది. దాదాపు 10 రోజుల పాటు కూడా కొనసాగనుంది. ఇంకా మిగతా నేతలకు సంబంధించి ఇంకా ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఏ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు అన్నది కూడా అధికారికంగా ఒక లిస్ట్ అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ ఇద్దరు పేర్లు అయితే కాంగ్రెస్ నుంచి శశి థరూర్, అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. భారతదేశం ఉగ్ర దాడి పైన ఏదైతే భారత భూభాగం నుంచి ఏ విధంగా ఉగ్ర శిబిరాలను టార్గెట్గా చేసుకొని వాటన్నిటిని కూడా ధ్వంసం చేయగలిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఈ యొక్క ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పుడు దాదాపుగా 100కు పైగా ఉగ్రవాదులు హతమైనట్టుగా కూడా భారత ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో అక్కడ ఉగ్ర స్థావరాలు ఏ విధంగా ఉన్నాయి, పాకిస్తాన్ ఆర్మీయే ఏ విధంగా ఉగ్రవాదులకు శిక్షణను ఇస్తుంది, అదేవిధంగా ఫండింగ్ సంబంధించి కూడా ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఎటువంటి ఆర్థిక సహాయం చేస్తుంది, ఏ విధంగా ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని పాకిస్తాన్ అందిస్తుందన్న దానిపైన కూడా ఈ యొక్క బృందం వివరించే పరిస్థితి ఉంది. ఓపీ, అంటే ఓవరాల్ గా ఈ టూర్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే 8 గ్రూపులుగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఒక్కొక్క గ్రూప్ లో ఎంతమంది ఉంటారు, అలాగే అందరూ ఒకేసారి వెళ్ళబోతున్నారా, ఏ దేశాలను పర్యటించబోతున్నారు?
రైట్, ప్రస్తుతం మన వద్ద ఉన్న సమాచారం వరకైతే 5 నుంచి 6 మంది ఒక్కొక్క గ్రూప్లో ఉంటున్నారు. మొత్తం 8 గ్రూపులుగా అయితే ఈ యొక్క ట్రిప్ ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మే 22 నుంచి 10 రోజుల పాటు 5 దేశాలకు పంపుతున్నారు. అమెరికా, యూకే, దక్షిణాఫ్రికా, ఖత్తర్ మరియు అరబ్ కంట్రీస్కు కూడా పంపనున్నారు. ఉగ్రవాదం పైన భారత్ వైఖరిని ప్రధానంగా ఆయా దేశ ప్రభుత్వాలకు తెలియజేయడమే లక్ష్యంగా అయితే ఈ ట్రిప్ అయితే కొనసాగనుంది. అయితే గతంలో కూడా ఈ ట్రిప్స్ నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ ఎటువంటి టెక్నాలజీని వినియోగించడం జరిగింది, పాకిస్తాన్ డ్రోన్లను కానీ మిసైల్లను కానీ ఏ విధంగా నిర్వీర్యం చేయబడిందన్న దానిపైన కూడా మన దేశ టెక్నాలజీని కూడా ఈ సందర్భంగా ఆయా దేశాలకు చెప్పే అవకాశాలు కనపడుతున్నాయి. S-400 కావచ్చు, అదేవిధంగా బరాక్ 8 మీడియం రేంజ్, అదేవిధంగా SAM వ్యవస్థలు ఏ విధంగా మనకు సహాయపడ్డాయి. స్వదేశీ ఆకాశ్ తీర్ను కూడా వివిధ దేశాలకు చెప్పనున్నట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లకు, అదేవిధంగా పెరోరా, ఓస్కా, AK మరియు LLED తుపాకులకు వంటి ఆయుధాలకు భారత్ ఏ విధంగా ధీటుగా మన భారతదేశంలో తయారు చేసిన టెక్నాలజీని వాడి వాటన్నిటిని కూడా ఏ విధంగా తిప్పికొట్టామన్న విషయాన్ని కూడా ఆయా దేశాలకు చెప్పనుంది. మొత్తంగా చూసుకుంటే 10 రోజుల పాటు జరిగే ఈ యొక్క విదేశీ పర్యటనకు దాదాపు 8 బృందాలుగా అయితే వెళ్లే పరిస్థితి ఉంది. మాధవి. రైట్, థాంక్యూ గోపి.